లోకంలో ఉండే నాయకులకి ఎంత విలువ ఉంటే నిన్ను నన్ను తయారు చేసిన సృష్టికర్త అయిన యెహోవాకు మనం ఎంత దగ్గరగా జీవించాలి, అది జీవించి చూపించాడు. నోవాహు ఏం చేశాడు? దేవునితో నడిచినవాడు. ఏమండి, ఎవరితో నడిస్తే వారి బుద్ధులు వస్తాయంటారు, అవునా కదా? ఏమంటారు? ఎవరు సహవాసం చేస్తే వారి బుద్ధులు వస్తాయంటారు, అవునా కదా? అరే వీడు పాలన సుబ్బారావు గారు మనవడితో తిరుగుతాడురా, అందుకే వీడు ఇలా పాడైపోతున్నాడు అంటాం, అవునా? జనరల్ గా ఏమంటాం? అరే వీడు వాస్తవానికి చాలా మంచోడు, కాకపోతే ఆ పాపారావు గారి కుమారుడితో తిరుగుతున్నాడు, అందుకే వీడు ఇలా పాడైపోయాడు అంటాం. అంటే ఏమిటి అర్థం? మనం ఎవరితో నడిస్తే ఆ వ్యక్తి యొక్క లక్షణాలు మనకు అంటుకుంటాయి. అదే మనం దేవునితో నడిస్తే దేవుని లక్షణాలు మనకు వస్తాయి. హల్లెలూయా. నోవాహు దేవునితో నడిచాడు కాబట్టే నోవాహులో ఏ చీకటి లేదు, ఏ లోక సంబంధమైన క్రియలు లేవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.